హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తుంది నిఖిల్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మంత్రా MFS110 డివైస్ వచ్చేసి ఇవాళ వీడియో అన్బాక్సింగ్ అనేది చేసి ఇది వచ్చేసి మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి కూడా ఇవాళ వీడియోలో చూద్దాం. అదేవిధంగా మీలో చాలా మందికి వచ్చేసి L0 డివైస్లు మొబైల్ కనెక్ట్ చేయడం తెలుసు. L1 ఎలా కనెక్ట్ చేయాలో కూడా ఈ వీడియోలు మీకు అనేది చెప్తా. అదేవిధంగా ఇది వచ్చేసి L1 డివైస్, ఓకేనా. అదేవిధంగా మీరు ఎవరికైనా కానీ మంత్రా, మార్పో, ఎవల్యూట్, స్టార్టెక్ ఇట్లాంటి L1 డివైజులు కావాలన్నా L0 డివైజులు కావాలన్నా కానీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కానీ కాంటాక్ట్ అవన్నీ తీసుకోవచ్చు, అవైలబుల్లో ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర వచ్చేసి AEPS మల్టీ రీఛార్జ్ పాన్ కార్డ్ సర్వీస్ ఐడీస్ కూడా అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కానీ కాంటాక్ట్ అవన్నీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాప్కి వెళ్ళిపోదాం. టాప్కి వెళ్ళిపోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి వచ్చేసి ఒక 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసి షర్ట్ వచ్చింది. ఇది వచ్చేసి మంత్రా MFS110 L1 మోడల్, L0 కాదు L1 మోడల్, కొత్త మోడల్. అదేవిధంగా అట్ట పక్క తీసాక ఈ విధంగా బాక్స్ ఒకటి ఉంది. బాక్స్ తీసేస్తే దీంట్లో డివైస్ ఉంది. డివైస్ తీసి పక్కన తీస్తే మాన్యువల్ ఉంది. దాని తర్వాత ఇది ఉంది గుడ్డ తుడుచుకునేదానికి. ఇప్పుడు చూడండి, అట్ట ఏం లేదు, ఇది పక్కన పెడుతున్నా. దీంట్లో కూడా ఏం లేదు, పక్కన పెడుతున్నా. ఇది గుడ్డ పక్కన పెడుతున్నా. మాన్యువల్ చదవండి మీకు గంట టైం ఉంటే, పక్కన పెడుతున్నా. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా డివైస్ ఉంది. ఈ కవర్లో తీస్తే ఈ కవర్ కూడా పక్కన పెడుతున్నా. డివైస్ ఈ విధంగా వచ్చింది. చూడండి, మంత్రా కలర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. అదేవిధంగా మన దగ్గర మంత్రా వచ్చేసి USB టైప్ ఉన్నాయి. USB టైప్ నుంచి మళ్ళీ మీకు కేబుల్ అనేది ఇస్తాం, ఓకేనా. సి టైప్ కేబుల్, ఒకవేళ B టైప్ కేబుల్ అన్నా కావాలన్నా అవైలబుల్లో ఉంది. USB వస్తుంది. USB నుంచి మీకు ఈ కేబుల్ చూడండి, ఇటు పక్క ఉంది కదా. USB కావాలంటే USB, సిపిన్ కావాలంటే సిపిన్ కేబుల్ అనేది ఇస్తాం, ఓకేనా. ఈ కేబుల్స్ కూడా గట్టిగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాం దీన్ని. ఫస్ట్గా వచ్చేసి మీరు మీ యొక్క మొబైల్ అనేది తీసుకోండి. మొబైల్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ డివైస్ ఇది వచ్చేసి పిన్ అనేది పెట్టండి. పెట్టాక సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ OTG అని సెర్చ్ చేయండి. దాంతో OTG వస్తుంది. ఇక్కడ OTG ఉంది కదా కనెక్షన్, ఇది వచ్చేసి ఆన్ అనేది చేయండి. ఇదండి ఇక్కడ OTG, ఇది ఆన్ అనేది చేయండి. ఆన్ అనేది చేశాక మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి మంత్రా L1 అని సెర్చ్ చేయండి, ఓకేనా. ఇవి వచ్చేసి మంత్రా RD సర్వీస్, మంత్రా మేనేజ్మెంట్ క్లయింట్, అది L0 డివైజులకి. కొత్త డివైజులకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, MFS110 L1 RD సర్వీస్ అని. ఇది L1 డివైస్ కాబట్టి ఇది ఉంటుంది. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినాక ఈ విధంగా ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే ఆటోమేటిక్ ఇంటర్నెట్ అవైలబుల్ వస్తుంది, మేనేజ్మెంట్ సర్వీస్ రీచబుల్ అని వస్తుంది. ఇక్కడ వచ్చి మంత్రా MFS110 RD సర్వీస్ టు అక్రాస్ MFS110 అని వస్తుంది. దీన్ని ఓకే చేయండి, ఓకే. నేను చూడండి, ఇప్పుడు 3 గ్రీన్లో అనేది పడ్డాయి. డివైస్ వచ్చేసి కనెక్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా ఒక యాప్లో ట్రాన్స్లేషన్ చేద్దాం ఒకటి, ఓకేనా. డివైస్ వర్క్ అవుతుందో వర్క్ అవ్వలేదా అని చూద్దాం. ఇప్పుడు పే నియర్ బై ఉంది కదా, పే నియర్ బైలో చూద్దాం. పే నియర్ బైలో ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడే మనకు వచ్చేసి ఇక్కడ AEPS ఉంది కదా, AEPS ఉంది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఎవరిదంటే డైలీ మనం వచ్చేసి ఇందులో వచ్చేసి KYC అనేది చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ డివైస్ మంత్రాన్ని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. ఇది వచ్చేసి ఏంటంటే డైలీ రీటైలర్ వెరిఫికేషన్, ఇది పేనియర్లో డైలీ చేయాలి ఇది. దాని తర్వాత ఇక్కడ మీకు స్కాన్ ఉంది. స్కాన్ మీద క్లిక్ చేసి స్కాన్ అండ్ గెట్, ఇదండి మంత్రా ప్లీజ్ ఎనీ ఫింగర్ ఆన్ స్కానర్ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మంత్రా టైం అవుట్ అని వచ్చింది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చాక ఇక్కడ మీరు స్కాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత స్కాన్ అండ్ వెరిఫై మీద క్లిక్ చేసి ఈ విధంగా డివైస్లో లైట్ అనేది వెలుగుద్ది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఫింగర్ అనేది పెట్టండి. లైట్ వెలిగింది, నేను ఫింగర్ పెట్టా, ఒక్క నిమిషం తీసుకుంటుంది, ఓకేనా. క్యాప్చర్ టైం అవుట్. దాని రెడ్ లైట్ వెలిగింది, కరెక్ట్గా పెట్టండి ఫింగర్ తీసుకోవట్లా, ఇప్పుడు తీసుకుంది, ఓకేనా. ఈ విధంగా వెరిఫైయింగ్ ఫింగర్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చేసి చాలా సింపుల్గా వచ్చేసి ఇది వచ్చి డైలీ వెరిఫికేషన్ అవ్వదు, ఇది లాగిన్ వేరే వాళ్ళది, నేను ఎవరికి తంబ్ వేసాను మీకు చూపించడం కోసం. అదేవిధంగా ఈ విధంగా వచ్చేసి చాలా సింపుల్గా వచ్చేసి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికైనా కానీ మీలో మంత్రా, మార్పో, ఎవల్యూట్, స్టార్టెక్ ఇటువంటి డివైజెస్ కావాలన్నా కానీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా AEPS మల్టీ రీఛార్జ్ పాన్ కార్డ్ సర్వీస్ ఇటువంటి ఐడీస్ కావాలన్నా కానీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.